హలో గాయ్స్, దిస్ ఈజ్ వాణి ఫ్రమ్ మూన్ డివైన్ టారో. ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. ఐఎమ్ స్ట్రాంగ్, ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ హెల్తీ. థ్యాంక్ యూ ఏంజల్స్. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. ఫ్రెండ్స్, మన ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్స్ అందుతాయి. మీకు పెయిడ్ పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటే ఇక్కడ కనపడుతున్న వాట్సాప్ నెంబర్కి నాకు మెసేజ్ చేయండి, మీకు డీటెయిల్స్ అందించబడతాయి. ఓకేనా? అండ్ మీ అందరికి ఒక మాట చెప్పాలి. మీ ప్రేమాభిమానాలకి చాలా నాకు తెలియకుండానే నేను ఎమోషనల్ అయిపోయాను. అవి నా హ్యాపీ టీయర్స్ అమ్మా. అవి నా ఆనంద బాష్పాలు అంటారు కదా, అలాగనమాట. అంతే. నేను బాధపడి కాదు అది, ఎమోషనల్ అవ్వడం వల్ల చాలామంది ఏడుస్తూ నాకు మెసేజ్లు పెట్టారు. అబ్బా, ఎందుకు నేను ఇలా కంట్రోల్ చేసుకోలేకపోయానమ్మా. మ్యాక్సిమం ప్రతిదీ నేను మీ దాకా రానిను. ఏదైనా సరే, ఎన్నో ప్రాబ్లమ్స్, ఎన్నో ఇది ఉంటాయి, కానీ నేను ఏది మీ దాకా చూచాయి కూడా రానివ్వను. ఎందుకునంటే ఎంత ఇబ్బందిలో ఉన్నా, నేను ఎంత బిజీలో ఉన్నా, వీడియోస్ చేయకపోతే పెట్టకపోతే సఫర్ అవుతారు. అక్కకేమైంది ఇట్లా కంగారు మీకు. సో అది కూడా దృష్టిలో పెట్టుకొని నేను ఎంత సఫర్ అవుతున్నా మీకోసం నేను చేసి పెడుతూనే ఉంటా. ఒక ఎగ్జాంపుల్, ఒక యాత్రకి వెళ్తున్నప్పుడు మీరే ఎన్ని రోజుల నుంచి ప్రిపేర్ అవుతారు, ఎంత ప్రిపరేషన్ ఉంటుంది ముందంతా. సో అలాంటి సిచ్యువేషన్స్లో కూడా జర్నీలో ఉన్నా చేశా, అర్ధరాత్రి రూమ్స్లోకి వచ్చినా అక్కడే చేశాను, వీడియోస్ చేస్తూ పెట్టాను. సో ఎంత స్ట్రెస్ ఉంటుంది. హెల్త్ బాగున్నా 103 ఫీవర్, ఇప్పుడు చెప్తున్నాను, నేను యాత్రలో ఉన్నప్పుడు 103 ఫీవర్. సో ఆ టైంలో కూడా మీకు చేసి పెట్టాను వీడియోస్. మ్యాక్సిమం మీ దాకా రానినమ్మా నేను. కాకపోతే అంత దాదాపు 100 years ఏజ్కి దగ్గరలో ఉన్న ఆవిడ కూడా నన్ను బ్లెస్ చేశారు. ప్లస్ ఎంతమంది నా మీద ఇంత ప్రేమాభిమానాలు పెట్టుకున్నారని చాలా మనసుకు ఒక ద్రవీభవించేసినట్టు అయిపోయిందనమాట. అంతే. అది హ్యాపీ టీయర్స్ అమ్మా. మీరెవ్వరూ బాధపడద్దు. చాలా 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 మెసేజ్లు వచ్చినాయి నాకు ఏడుస్తూ, ఎక్కిళ్ళు పెట్టి ఏడుస్తూ. అక్క, నీతో మాట్లాడాలంటే రాత్రి నేను నా ఫ్రెండ్ వాళ్ళ రిలేటివ్స్ది వాళ్ళ ఇంట్లో మ్యారేజ్ అంటే దాన్ని ఏమంటారు, మెహందీ ఫంక్షన్ ఏదో అయితే రెడీ అయ్యాను వెళ్దామని. అన్ని గబగబా సెషన్స్ కంప్లీట్ చేసుకొని, ఇంకా ఉన్నాయి, నిన్నటికి కంప్లీట్ చేసుకొని రెడీ అయ్యాను వెళ్దామని. కరెక్ట్గా ఆ టైంకి ఒక అమ్మాయి ఏడుస్తూ మెసేజ్ పెట్టింది, వాయిస్ మెసేజ్. సో మ్యాక్సిమం నేను రిప్లై ఇచ్చాను వాయిస్ మెసేజ్లోనే, కానీ ఆ అమ్మాయి అసలు ఆగట్లేదు. అక్క, నీతో మాట్లాడండి. సరే అమ్మ, ఒక్క నిమిషం చేయమ్మా అని చెప్పి అసలు ఇంకా ఫోన్ లిఫ్ట్ చేసింది. ఏంటి అమ్మాయి అసలు పాపం ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోలేక ఏడుస్తూనే ఉంది. చాలా 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 ఇంకా అమ్మాయిని ఓదారుస్తూనే జస్ట్ 5 నిమిషాలు మాట్లాడదాం అనుకున్న దాన్ని చాలా టైం పట్టింది. సో నేను ఇక్కడ పాప అమ్మాయికి తెలియదు కదా, ఇక్కడ సంగీత్ లేదు, దాని ఏమంటారు, మెహందీ ఫంక్షన్ లేదు, పోస్ట్పోన్ అయిపోయింది అక్కడ. తనేమో, నా ఫ్రెండ్ ఏమో కాల్ చేసి అర్ధరాత్రి, నీతో మాట్లాడను, నువ్వు రాలేదు, నా సిచ్యువేషన్ ఇదమ్మా, ఇది పరిస్థితి అని చెప్పినా వినరు. ఇక్కడ కాదనలేను, అక్కడ వదులుకోలేను, ఇది నా సిచ్యువేషన్స్. అయినా ప్రతిదీ ఏది కూడా మీ దాకా రానినమ్మా నేను. దయచేసి అవి నా ఆనంద బాష్పాలు, అంతే తప్ప మీరు ఏడవద్దు. మీరు ఏడవకుండా ఉండడానికే కదా నేను ఒక్కదాన్ని అట్లా పట్టేసుకుంటే మీ అందరు హ్యాపీగా ఉంటారు. కొన్ని విషయాల్లో నాకు కావాల్సింది అదే. ఓకేనా? అందువల్ల అది ఆనంద బాష్పాలు అంతే. ఈ అమ్మాయి సాఫ్ట్వేర్, ఈ అమ్మాయి చూడండి అసలు ఎంత అంటే. హాయ్ వనక్క, గుడ్ ఈవినింగ్ వనక్క. పొద్దున్న వీడియో వినలేదు వనక్క, ఇప్పుడే వింటున్నా వర్క్ చేసుకుంటూ. ఏడవద్దు వనక్క, అస్సలు ఏడవద్దు. మీరు ఏడుస్తుంటే నాకు ఏడు బాగుతలేదు. అస్సలు ఏడవద్దు వనక్క. ఏడుస్తా వాయిస్ వినలేకపోతున్నా వనక్క నేనైతే. ఏడవద్దు వనక్క ప్లీజ్ అక్క, కావాలి మొక్కుతూ. ఎప్పుడే కానీ భగవంతుడు
మిమ్మల్ని ఎప్పుడు చల్లగా చూస్తారు. ఆ యూనివర్స్ బ్లెస్సింగ్స్ నిండుగా ఉంటాయి కనుక మీకు. అది 1,00,00,000% శతకోట్ల పర్సెంట్ అది. ముందు ఆశీర్వాదాలు యూనివర్స్ నుంచి ఖచ్చితంగా ఉంటాయి మనకు మీకు. మీరు ఎంతో గొప్పనైన వారు. దేవులతో సమానత్వంగా చూసుకుంటాం మేమందరం కూడా. నా ఆత్మవిశ్వాసంతో నేను చెప్తున్నా మనక, దేవులతో సమానం అక్క. నువ్వు ఏ పాటికి కూడా ఇంచు కూడా తక్కువ కాదు మనక. నేను ఎన్నోసార్లు చెప్పాను, దైవమే మీలో ఉన్నారు అనక, మీరే దైవం అక్క అని ఎప్పుడైనా అనుకుంటూనే ఉంటాం. ఇతను కూడా కొన్నిసార్లు చెప్పుంటా. మీరు అట్లా ఏడుస్తుంటే అసలు ఏడు భావంతోలేవా అనక్క చెప్పాలంటే. వాళ్ళంతట్లో ఒకలాగా జుమ్మన్నది మనక. నాకు మీ వాయిస్ ఏడుపుతో వినగానే ఆటోమేటిక్గా మనసులో కుమిలిపోయింది ఒక్కసారిగా. ఏడవద్దు అనక, మీరు ఏడిస్తే కూడా నేను తట్టుకోలేను. ఏం కాదు, మీరు స్ట్రాంగ్ అనక, చాలా చాలా స్ట్రాంగ్ మీరు. లవ్ యూ అనక. అమ్మ లవ్ యూ. నువ్వు బంగారం, నా బంగారం నువ్వు. విశ్వానికి బంగారం అనక నువ్వు, యూనివర్స్కే బంగారం నువ్వు. అస్సలు ఏడవద్దు. తను ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లంలో కూడా ప్రతిదీ నా సజెషన్ తీసుకుంటూ లైఫ్లో ముందుకెళ్తున్నారు. ఇంతకుముందు కూడా ఎంఐ గురించి నేను చెప్పున్నాను. మళ్ళీ హస్బెండ్ దగ్గరికి చేర్చడం జరిగింది. చేర్చాను అనకూడదు. భగవంతుడి దయ వల్ల మళ్ళీ తన హస్బెండ్ దగ్గరికి చేరి మంచిగా హ్యాపీగా ఫ్యామిలీ లీడ్ చేసుకుంటుంది. అంత పోస్ట్లో ఉండి కూడా అమ్మాయి నాకేదన్నా ఇంత అయినా కూడా తట్టుకోలేరు. మీలాగే తట్టుకోలేదు. అంతే. అది మీ ప్రేమమ్మ. ఈ ప్రేమకే నా కళ్ళలో నీళ్ళు తెప్పించారు మీరు. ఎవరైనా కొట్టి తిట్టి కళ్ళలో నీళ్ళు తెప్పిస్తారు. మీరేమో ప్రేమతో నన్ను ఏడిపించేస్తున్నారు అనమాట. సరే, ఒకసారి హీలింగ్ సెండ్ చేస్తాను. ఆఫ్టర్ దట్ రీడింగ్లోకి వెళ్ళిపోదాం. రైట్. వెన్ను నిటారుగా పెట్టి కూర్చోండమ్మా. పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ ఏం ఆలోచించొద్దు. ప్రశాంతంగా కూర్చోండి. ఇష్టదైవాన్ని స్మరించుకుంటూ డీప్ బ్రీత్ తీసుకుంటూ నేను సెండ్ చేసే హీలింగ్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తూ ఉండండి. రైట్? రెడీ, స్టార్ట్. So I accept this positive healing. Thank you angels, thank you universe, gratitude, gratitude, gratitude అని 3 times చెప్పుకోండమ్మా. అండ్ ఇంకా వస్తూనే ఉన్నాయి. పర్సనల్ రీడింగ్లో కూడా చెప్తూనే ఉన్నారు, అక్క మీకు ఎలా తెలుస్తుంది అక్క, నేను అనుకున్నాను ఈ డెక్ కాకుండా పాత డెక్ యూస్ చేస్తే బాగుండు అక్క, మళ్ళీ కొత్తగా ఈ డెక్ ఎందుకు తీశారు అని అనుకున్నాను. ఆ లోపలే మీరు చెప్పేశారు మీకు ఎలా తెలుస్తున్నాయి అక్క అంటూ మెసేజ్ పెడుతున్నారు. అంతే. సరేమ్మా, ఇది ఎవ్రీ మంత్ చేసేదే. లాస్ట్ మంత్లో నేను ఏదైతే చెప్పానో ఆల్మోస్ట్ అన్నీ జరిగినాయి. ఈ మంత్ రీడింగ్ త్వరగా చేయండి అక్క అని మెసేజెస్. సో ఎట్లాగూ ఈరోజు 1వ తేదీ, నేను చెప్పింది తెలుసు కదా మీకు. ఈరోజు నైట్ పడుకునే ముందు ఇంకంటే డోర్స్ క్లోజ్ చేసి పడుకుంటాము అన్నప్పుడు దాల్చిన చెక్క పొడి 1 స్పూన్ నిండా తీసుకొని అరచేతిలో వేసుకొని ఇంటి బయటికి వెళ్ళి ఇంటి వైపు ఫేస్ చేసి కోరుకోండి, ఈ నెలంతా మా ఇంట్లో సమృద్ధి, ఆరోగ్యం, కుటుంబ సభ్యులందరూ మంచి ఆరోగ్యంతో అన్యోన్యంగా అష్టైశ్వర్యాలతోటి ఏ లోటు లేకుండా, ఏ మనస్పర్ధలు లేకుండా సంపూర్ణంగా ఆయురారోగ్యాలతోటి సంతోషంగా కలిసిమెలిసి జీవించేటట్టు ఆశీర్వదించండి. యూనివర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని చెప్పుకొని దీన్ని గుమ్మం బయట నుంచే ఇంటి లోపలికి బ్లో చేయండి. ఉఫ్ అని మొత్తం ఇంట్లో ఇలా ఎట్లా అయినా పడనివ్వండి.
అంతే. మీరు కుడికాలు లోపల పెట్టేసి లోపలికి వచ్చేసి డోర్లన్నీ లాక్ చేసుకొని మీరు వెళ్ళి పడుకోండి. మార్నింగ్ లేచి లేవకతలకే, రేపు మార్నింగ్ లేచి లేవకతలకే ఫస్ట్ మీరేం చేయాలా, ఫస్ట్ వెనక డోర్ తీసేసి ఇంటి పెరటి గుమ్మం డోర్ తీసేసి ముందుకొచ్చి మెయిన్ డోర్ ఓపెన్ చేసి ఫస్ట్ ఇల్లు ఊడ్చేసేయండి. ఆ ఊడ్చడం ఎట్లా ఊడ్చుతారు, ఇంటి బయటికి వైపు కాకుండా ఇంటి లోపల వైపుకి మొత్తం ఊడ్చేసేసి అక్కడే ఎత్తేసేయండి. చేతిలోకి అయితే డస్ట్బిన్లో పడేసేయచ్చు, ఇబ్బంది లేదు. అంతే, ఇది చేసేసుకోండి. దీనివల్ల ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉంటున్నా పోతుంది. పాజిటివ్ ఎనర్జీ ఏదైతే మీరు యూనివర్స్కి ప్రే చేసుకున్నారో ఈ ఈ నెల మొత్తం ఒక ప్రొటెక్షన్ షీల్డ్ లాగా సఫిషియెంట్గా మనీ ప్రాబ్లమ్స్ లేకుండా, ఎవరికి కుటుంబ సభ్యుల మధ్య ఎటువంటి అనారోగ్యాలు లేకుండా, కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్యత బాగా ఉండి అర్థం చేసుకుంటూ అపార్థాలు లేకుండా హ్యాపీగా ఉంటారు. ఓకేనా? చేసుకోండి. తెలియని వాళ్ళకి కొత్తగా సబ్స్క్రైబర్స్ వచ్చున్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా చెప్తున్నాను, చేసుకోండమ్మా. రైట్, సరే. ఈరోజు ఈ నెల నేను రాశుల ప్రకారం చెప్పదలుచుకోవట్లేదు, చాలా ఇదవుతుంది. సో అందరికీ కలిపి ఈ నెల ఎలా ఉండబోతుంది, ఓవరాల్గా ఎలా ఉండబోతుంది చూద్దాము. తర్వాత ఏంజల్ గైడెన్స్ కూడా చూద్దాము. రైట్, మీ పేర్లు డేట్ ఆఫ్ బర్త్లు చెప్పుకుంటూ ఉండండమ్మా. మీ బుద్ధావతారం పేర్లు కాదు, మీ పేర్లు. ఓకేనా? అలవాట్ల పొరపాటు. మీ పేర్లు చెప్పుకుంటూ, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పుకుంటూ ఉండండి కంటిన్యూగా. ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ గైడ్ మీ. మా వ్యూవర్స్కి ఈ జూలై నెల ఎలా ఉండబోతుంది, ప్లీజ్ గైడ్ మీ. ఫస్ట్ మేజర్గా ఎలా ఉండబోతుంది చూసిన తర్వాత మిగతాయి చెప్తాను. ఓకేనా? ఉండండి, ఆడకి తీసుకుందాం. రైట్, ప్లీజ్ ఏంజల్స్, ఈ జూలై నెల వ్యూవర్స్కి ఎలా ఉండబోతుంది, మేజర్గా ఏం జరగబోతుంది, మేజర్ డెత్, the whole, very good. High priestess, wow, super, super, very good. సరే, ఏంజల్స్ మీకు ఏం చెప్తున్నారు అంటే మీరు ఎలా ఉండాలని చెప్తున్నారు, గైడెన్స్ తర్వాత చూద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఏమి సజెషన్స్ ఇస్తున్నారు, మీరు ఎలా ఉండాలి అనేది చూద్దాం. ప్లీజ్ ఏంజల్స్, రైట్, ఇక్కడ పెట్టేస్తాను. తర్వాత ఏంజల్ గైడెన్స్ కూడా చూద్దాము, మీకు ఏం గైడెన్స్ ఇస్తున్నారు. ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ గైడ్ మీ. మా వ్యూవర్స్కి ఈ మంత్, ఈ జూలై మంత్ మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి? రైట్, బాటమ్ ఎనర్జీ. సరే, ఇవి తర్వాత ఇక్కడ పెడతాను, లాస్ట్లో చూద్దాము. సరే, ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ గైడ్ మీ. వై ఈజ్ దిస్ డెత్ ఎనర్జీ హియర్ ఏంజల్స్? మేజర్గా ఏం ట్రాన్స్ఫర్మేషన్స్ జరగబోతున్నాయి మా వ్యూవర్స్ లైఫ్లో ఈ నెల? మేజర్ ఎండింగ్స్ ఏం జరగబోతున్నాయి, మేజర్ ట్రాన్స్ఫర్మేషన్స్ ఏం జరగబోతున్నాయి? వావ్, వెరీ గుడ్.
వెరీ గుడ్. ఇక్కడ కొంతమంది లైఫ్‌లో మేజర్ ఎండింగ్స్ ఏదో జరగబోతున్నాయి. కొంతమంది లైఫ్‌లో ఎండ్ అయిపోయిన రిలేషన్స్ ఏదైతే ఉన్నాయో మళ్ళీ రీబర్త్ అయ్యే అవకాశం కనపడుతుంది. లేదా మేజర్‌గా సమ్ రిలేషన్స్‌లో ఎండింగ్స్ కనపడుతున్నాయి. అంటే ఇక్కడ సమ్ యూనియన్ కూడా కనపడుతుంది. అది మీ లవ్డ్ వన్స్ విషయంలోనే. మీ లవ్డ్ వన్స్ విషయంలోనే. అట్ ద సేమ్ టైమ్ చాలా కొద్ది మంది విషయంలో సమ్ ఏం చెప్పాలి? అయిన వాళ్ళు. అంటే దగ్గరి రిలేటివ్స్ అలాంటి వాళ్ళకి కొంచెం ప్రాబ్లమాటిక్‌గా కూడా కనపడుతుంది. ఇంక నేను ఇంతకంటే చెప్పను. సరే. అది ఎనీవే ఎస్పెషల్లీ రిలేషన్స్ విషయంలో ప్రాబ్లమాటిక్ అంటే ఆల్మోస్ట్ అక్కడి దాకా వెళ్ళి మళ్ళీ కొత్తగా మళ్ళీ జన్మించినట్టుగా న్యూస్ స్టార్ట్ జరగడం. అంటే ఇంక చెప్పలేను. ఈరోజు 1 తారీఖు. నేను ఇంక అంతకు మించి చెప్పలేను. కొంచెం జాగ్రత్తగా ఉండండి. అండ్ కొంతమంది విషయంలో మాత్రం రిలేషన్‌లో ఎండింగ్స్ జరుగుతాయి. లేదు ఆల్రెడీ ఎండ్ అయిపోయిన ఇంక లేదు ఈ రిలేషను అని అనుకున్న రిలేషన్స్, నో కాంటాక్ట్ సెపరేషన్‌లో ఉన్న రిలేషన్స్ ఇంకా దాని మీద హోప్ లేదు అనుకున్న వాళ్ళ విషయంలో కూడా ఆల్ ఆఫ్ సడన్ ఈ పర్సన్‌తో మీకు యూనియన్ జరగొచ్చు. ఈ పర్సన్ ట్రాన్స్‌ఫర్మేషన్, ఈ పర్సన్‌లో మార్పు, ఈ పర్సన్ మార్పు చెంది మీతో యూనియన్ కోసం మీ లైఫ్‌లోకి రావచ్చు. ఓకేనా? ఈ పర్సన్ ఇమ్మెచ్యూరిటీ బిహేవియర్ వల్ల మీరు చాలా 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 ఎమోషనల్ లాస్ ఫీల్ అవుతారు. ఇలాంటి ఎస్పెషల్లీ ఈ పర్సన్ విషయంలో ఏదైతే ఎండింగ్స్ జరుగుతాయో కొంతమంది విషయంలోనేది ఎండింగ్స్ ఏదో జరగబోతున్నాయి. అలాంటి వాళ్ళ విషయంలో ఈ పర్సన్ ఇమ్మెచ్యూరిటీకి, మీ తొందరపాటుకి చాలా రిగ్రెట్‌ఫుల్ ఎనర్జీస్ లేదా బాగా యాడ్ అవ్వడము, బాధపడ్డము, ఇంక అయిపోయింది ఇది ఇంతటితో క్లోజ్ అన్న ఫీలింగ్ రావడము. సో, ఆ టైప్ ఆఫ్ ఎనర్జీస్ కనపడుతున్నాయి. అట్ ద సేమ్ టైమ్ మేబీ మీ రిలేషన్‌లో మీ ఇద్దరికి మధ్య థర్డ్ పార్టీ సిట్యుయేషను, వీళ్ళు థర్డ్ పార్టీతో మీ విషయంలో ఎండింగ్స్ చేసుకొని థర్డ్ పార్టీ తోటి హ్యాపీగా ఉండడాన్ని చూసి కొంతమంది ఎమోషనల్‌గా చాలా డ్రైన్ అవుతారు. మీకు చాలా ప్రేమ ఉంటది. కానీ ఆ ప్రేమని ఎక్స్‌ప్రెస్ చెయ్యరు కూడా. మీలోనే దాచుకుంటారు. కొంతమంది విషయంలో ఆల్రెడీ థర్డ్ పార్టీతో హ్యాపీనెస్ కోసము, థర్డ్ పార్టీతో యూనియన్ కోసము ఈ రిలేషన్‌ని ఎండ్ చేసుకొని వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళీ మీ లైఫ్‌లోకి తిరిగి యూనియన్ కోసం, మళ్ళీ కొత్తగా మీ రిలేషన్ న్యూ బర్త్ అవ్వడం, చేసుకోవడం కోసం, మీతో హ్యాపీనెస్ కోసం ప్యాచప్ చేసుకోవడానికి వస్తారు. బట్ ఈ పర్సన్ ఇమ్మెచ్యూరిటీ బిహేవియర్ అన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు నేను తొందరపడకూడదు, నా ప్రేమను నేను ఎక్స్‌ప్రెస్ చేయకూడదు, నాలోనే దాచుకోవాలి అనే ఫీలింగ్‌లో ఉంటారు. బట్ ఈ పర్సన్ కమిట్మెంట్ ఇస్తానని కూడా చెప్తారనమాట. అది కానీ అటు ఇటు మేబీ ఒకవేళ అటు థర్డ్ పార్టీ సిట్యుయేషన్ ఉంటే అక్కడ ఇక్కడ బ్యాలెన్స్ చేసుకోవడానికే ట్రై చేస్తారు. అది మీ దగ్గర దాస్తారు. కొంతమంది దాస్తారు, కొంతమంది ఆల్రెడీ ఓపెన్‌గా చెప్తారు. డెసిషన్ ఈజ్ యువర్స్ అక్కడ. ఓకేనా? ఈ సిట్యుయేషన్స్ కనపడుతున్నాయి ఇక్కడ. అండ్ ఎవరిదో డేట్ ఆఫ్ బర్త్ 13/6/4/5/3 again 13
8, 11, 9 ఈ ఎనర్జీస్ కనపడుతున్నాయి, చూసుకోండి. సరే, ఎక్కువగా కర్కాటక, వృచ్చిక, మీనరాశులు ఇప్పుడు చెప్పిన టాపిక్ వరకు. అండ్ ఎక్కువ వాటర్ సైనే కనపడుతుంది. జెమినై అంటే మిథున రాశి, ధను రాశి ఎనర్జీ. ఓకేనా? రైట్. Please angels, please guide me. Why is the old here, angels? ఓల్డ్ వామ్మో, చూడండి ఎనర్జీస్. ఈ డెక్ నుంచి ద వరల్డ్ని క్లారిఫై చేస్తే ఈ డెక్ నుంచి కూడా ద వరల్డే వచ్చింది. మేజర్ ఎండింగ్స్, మేజర్ కంప్లీషన్ ఏదో జరగబోతోంది మీ లైఫ్లో. అంటే మీ ఇద్దరికి మధ్య నెగిటివ్ పీరియడ్ ఏదైతే ఉందో ఆ విషయం, లేదా కార్మిక్ ఇష్యూస్, కార్మిక్ సిచ్యువేషన్స్, కార్మిక్ టైము ఏదైతే ఉందో అది ఎండ్ అయిపోతుంది, ఫినిష్ అయిపోతుంది. మళ్ళీ మీ రిలేషనే కావచ్చు, మీ లైఫ్లో న్యూ స్టార్ట్ ఏదో జరగబోతుంది. అది ఏ రకంగా అయినా సరే, రిలేషన్ పరంగానా, మీ లైఫ్లో కెరీర్ పరంగానా, మీ లైఫ్ గ్రోత్ పరంగానా రీస్టార్ట్ ఏదో అవబోతుంది. ఆల్రెడీ మీరు ఏదైనా వర్క్ చేస్తున్నట్టయితే అది కంప్లీషన్ దిశగా, అంటే ఫుల్ఫిల్మెంట్, కంప్లీషన్ దిశగా ముందుకెళ్తుంది. నో ప్రాబ్లం. ఓకేనా? ఏదైనా మీ మంచికే. ఇంకా క్లారిఫై చేద్దాం, చూద్దాం. ప్లీజ్ ఏంజల్స్, వై ఈస్ దిస్ ఓల్డ్ కార్డ్ హియర్? చెప్పానా? ఏదైతే కంప్లీట్ మీ ఇద్దరి మధ్య ఇప్పటిదాకా నెగిటివ్ ప్యాటర్న్స్, నెగిటివ్ నో కాంటాక్ట్, సపరేషన్ సిచ్యువేషను, మనస్పర్ధలు, కోపతాపాలు, థర్డ్ పార్టీ సిచ్యువేషన్స్, ఇలాంటివి ఏమన్నా ఉన్నా కూడా అవన్నీ గుడ్ టైం ఏదో రాబోతోంది. అవన్నీ కంప్లీషన్ దిశగా కంప్లీట్ అయిపోయి మీ పర్సన్ తోటి యూనియన్ ఏదో జరగబోతా ఉంది. లేదా కొంతమంది ఒక రిలేషన్ని పూర్తి స్థాయిలో కార్మిక్ సిచ్యువేషన్స్, టాక్సిక్ పర్సన్స్ అయితే మీ పర్సన్ వాళ్ళ ఇమ్మెచ్యూరిటీకి మీకే వాళ్ళ మీద ఇంట్రెస్ట్ లేక ఆ రిలేషన్ని కంప్లీట్ స్వైప్ చేసేస్తారు, ఆ చాప్టర్ ఎండ్ చేసేస్తారు. కానీ వాళ్ళ మెమోరీస్ మాత్రం మీతోనే ఉంటాయి. ప్లస్ కొంతమంది విషయంలో ఈ పర్సన్ మీతో యూనియన్ కోసం మీ లైఫ్లోకి తిరిగి రాబోతున్నారు. కొంతమంది విషయంలో ఇది మీ పర్సన్తో పాస్ట్ లైఫ్ కనెక్షన్ అనేది కనపడుతుంది. ప్లీజ్ ఏంజల్స్, వై ఈస్ దిస్ హై ప్రీస్టెస్ ఎనర్జీ? హై ప్రీస్టెస్ ఎనర్జీ, బాప్రే! చూడండి అమ్మా, ఎనర్జీస్ ఎలా ఉంటాయి అనేది చూడండి, ఎంత అక్యురేట్గా ఉంటాయి అనేది చూడండి. థ్యాంక్ యూ ఏంజల్స్, గ్రాటిట్యూడ్. ఈ డెక్ నుంచి క్లారిఫై చేస్తే ఓల్డ్ కార్డే క్లారిఫై చేసింది. ఈ డెక్ నుంచి హై ప్రిస్టెస్ని క్లారిఫై చేస్తే ఈ డెక్ నుంచి హై ప్రిస్టెస్సే వచ్చింది. ఇంకేం చెప్పాలి, ఎంత ఎనర్జెటిక్గా ఉంటాయి చూడండి, యాక్యురేట్గా ఉంటాయి చూడండి ఎనర్జీస్. అది థ్యాంక్ యూ ఏంజల్స్. ఈ పర్సన్ మేబీ ఇక్కడ ఎవరో స్పిరిచువల్ హీలర్స్ కూడా చూస్తున్నారు ఈ వీడియోని. అండ్ ఈ పర్సన్ని అబ్జర్వ్ చేస్తారు కూడా, అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. అండ్ మేబీ బ్లాక్డ్ సిచ్యువేషన్స్లో ఉన్నా కూడా స్టాక్ చేస్తూ ఉంటారు, ఆ పర్సన్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. సో చాలా ఇంట్యూటివ్గా ఉంటారు, చాలా నాలెడ్జబుల్గా ఉంటారు. ఓకేనా? అండ్ మీకు ఎమోషన్స్ ఉన్నా కూడా వాటిని హోల్డ్ బ్యాక్ చేసుకొని చాలా తెలివితో బిహేవ్ చేస్తారు. మనసులో బాధ ఉన్నా, ఎమోషన్స్ ఉన్నా వాటిని అలాగే ధైర్యంతో వాళ్ళ మీద మనసు వెళ్తున్నా మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకొని. ఎందుకు ఆ మాట అన్నానంటే చూడండి, డెవిల్ ఎనర్జీ, హై ప్రీస్టెస్, శివశక్తి స్వరూపం. సో ఇంకొంతమంది విషయంలో ఎంతమంది మిమ్మల్ని
వెనక్కి లాగాలని ట్రై చేస్తున్నా, నెగటివిటీ క్రియేట్ చేయాలని ట్రై చేస్తున్నా, డివైన్ ప్రొటెక్షన్‌లో మీరుంటారు. సో, మీ ఇంట్యూషనే మీకు చెప్తూ ఉంటది. సో, మీరు స్పిరిచువల్‌గా ఎక్కువగా ఇన్‌క్లైన్ అవుతూ ఉంటారు ఈ మంత్. నాలెడ్జ్‌ని గెయిన్ చేసుకుంటూ ఉంటారు. ఎక్కువగా అమ్మవారిని ఆహ్, జపం కానీ, హోమం కానీ, అమ్మవారి పూజలేదో చేస్తారు. అండ్ ఇంకొకటేంటంటే, పైకి స్ట్రాంగ్‌గానే ఉన్నా, లోపల చాలా ఎమోషనల్‌గా ఉంటారు. అది ఎవరికీ తెలీదు సీక్రెటివ్‌గా. మీ మనసులో ఏం జరుగుతుందనేది బయట వాళ్ళకి తెలియనీయకుండా జాగ్రత్త పడతారు. మీ బాధ, పెయిన్. మీ కెరీర్‌లో మీరు సక్సెస్ సాధించాలని, విక్టరీ సాధించాలని కోరుకుంటారు. ఓకేనా? చాలా నర్చరింగ్, కేరింగ్, ఎమోషనల్, నాలెడ్జబుల్ పర్సన్ యు ఆర్. ఇంకా ఎందుకు అనంటే ఇక్కడ 6 ఆఫ్ పెంటికల్స్. మీరు మీ స్పిరిచువల్ జర్నీలో మ్యాక్సిమం ఇంకా నాలెడ్జ్‌ని గెయిన్ చేసుకుంటూ, ఇది అకల్ట్ సైన్స్ కావచ్చు, సైకిక్ ఎబిలిటీస్ కావచ్చు, ఇంట్యూటివ్ లెవెల్స్‌లో కావచ్చు, ఇంకా మేజర్‌గా కోర్సెస్ నేర్చుకుంటూ, ఇంకా నాలెడ్జ్‌ని గెయిన్ చేసుకుంటూ, మీరు సక్సెస్ సాధించాలి, విక్టరీ సాధించాలి అని కోరుకుంటున్నారు ఎవరో. అది మీ కెరీర్‌లోనో, బిజినెస్‌లోనో మీరు అచీవ్‌మెంట్ సాధించాలి. 10 మందికి పెట్టే స్థాయిలో మీరు నిలబడాలి. ఆ రకంగా